టుడే రెసిపీ చింతపండు కారం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, అందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ అయిన తర్వాత మన నానబెట్టుకున్న చింతపండును అందులోకి వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా క్రష్ చేసుకున్న తర్వాత మంచిగా గుజ్జులాగా అయ్యేంత వరకు దంచుకోవాలి. అలా దంచుకున్న మిశ్రమంలోకి మనం కాసింత పసుపు, ఆ తరువాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా దంచుకోవాలి. అలా దంచుకున్న దాంట్లో మనకి అది తిక్కుగా అనిపిస్తే ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండు రసం వాటర్ ఉంటాయి కదా, దాన్ని ఒక 3 స్పూన్స్ అట్లా యాడ్ చేసుకొని లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు చూసుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని దాన్ని క్రష్ చేస్తూ దాన్ని అందులోకి దంచుకున్న తర్వాత ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మనం పోపు వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకుండా బాగుంటుంది. వేడి అన్నంలోకి మస్తు ఉంటుంది.